ప్రజాక్షేత్రంలో అన్నింటికన్నా ఒక రాజకీయ నాయకుడికి పెద్ద డిగ్రీ ఏంటి? ప్రజాక్షేత్రంలో అల్టిమేట్ గా ప్రజల మన్నలతోన అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలవడము, ముఖ్యమంత్రిగా నిలబడమే అతిపెద్ద రికార్డు. అంతకన్నా ఇంకా రికార్డ్ ఏం కావాలని అడుగుతున్నాము. ఇంకేం కావాలి? మీ లెక్క అయ్య పేర్లు చెప్పుకొని ఫేక్ సర్టిఫికెట్, ఫేక్ రికార్డులతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేరు. ఒరిజినల్ రికార్డు తోటి నికాస్ అయిన లీడర్ గా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన మాటలు ప్రజలు నమ్మినారు. వచ్చినాక ఆ పని చేసే దాంట్లో నిజమైన వ్యక్తి నిలబడుతున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు నిజంగానే సోయిన్నోడు అయితే, తెలంగాణ భవిష్యత్తు పట్ల బాగుందని మీరు ఆలోచించిన వాడు అయితే, యువతకి ఒక దశ దిశ నిర్దేశం చేయడంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలో తప్పేముందని అడుగుతున్నాను నేను. హిందీ ఇంగ్లీష్ ముఖ్యమంత్రికి అనర్గళంగా మాట్లాడాలని అడుగుతున్నాను నేను. ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. నేను ఒకటి అడుగుతా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనర్గళంగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా? విదేశాలకు వెళ్ళి వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నాడా? ట్రాన్స్లేటర్ పెట్టుకొని వింటున్నాడా? ఆ మాత్రం సోయలేదా నీకు? ఆ మాత్రం సోయలేదని అడుగుతున్నాను నేను. అందుకనే చెప్పిన, నీ నరేంద్ర మోదీ గారి ఫేక్ సర్టిఫికేట్లు, నీది ఫేక్ యూనివర్సిటీ కాబట్టి నీ మాటలు ఫేకే. నేను స్ట్రైట్ గా నేను ఇంత గట్టిగా ఆరోపణలు చేస్తున్నాను, నాకు సమానం చెప్పలేనటువంటి నీకు ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాను. నీకు 3 కాకపోతే 30 చేస్తాం రా బాయ్, కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి తప్పేం చెప్పినాడు? కావాలని అడుగుతున్నాడు. తప్ప అదేమన్నా? కోరుకోవడం కూడా తప్పేనా? కోరికలు కూడా కుచితంగా ఉండాలా? బుద్ధి సంకుచిత భావం ఎందుకు నీకంత? ఉదార స్వభావంతో ఆలోచించమని చెప్తున్నాము. ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. తప్పేమైతుంది అట్లా? మీరు చెప్పలేదా? ఏమంటారు, యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నావు, ఇచ్చినావా? ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమన్నావు. సిగ్గులేదా మీకు? మీరే మాట్లాడేది. నీ దమ్ముంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన 12 కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి చూపించు. 2 కోట్లు అన్నాడు కదా, ఈ రాష్ట్రానికి రావాల్సిన లెక్క వాటా తెలిసి ఉద్యోగాలు ఇప్పించి యువత భవిష్యత్తు బాగుండే విధంగా చూడు. నీకు దమ్ముంటే నవోదయాలు పెంచు, నీకు దమ్ముంటే ఐఐటీలు పెంచు, నీకు దమ్ముంటే ఇవాళ నిమ్స్ లాంటివి ఏమంటారు హాస్పిటల్స్ ని పెంచు, నీకు దమ్ముంటే రీసెర్చ్ సెంటర్లను పెంచు, నీకు దమ్ముంటే బిహెచ్ఎల్ లాంటివి తీసుకొచ్చి చూపి. అది శాత కాదు మనకి. మాటలు చెప్పొచ్చు, పొంగనాలు, నరం లేని నాలుక ఏమున్నది, ఏదైనా మాట్లాడచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.